నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ అజయ్. మనమందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా లావణ్య రాజ్ తరుణ్ అంశంపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ ప్రసన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హలో మేడం. నమస్తే మేడం, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఈ అంశంపై. మరి ఏమంటారు, ఎవరిది తప్పు అంటారు? ఎందుకంటే రెండు వైపులా కూడా ఒకరు తప్పు అంటే ఇంకొకరు తప్పు అని వేలు చూపించే పరిస్థితి కనబడుతుంది. అటువైపు చూసుకుంటే రాజ్ తరుణ్ మస్తాన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని నా ఇంట్లో ఉంటున్న లావణ్య, అందుకే నేను బయటికి రావడం జరిగింది అని ఒక అంశం. లావణ్య మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్, ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. అసలు ఎవరిది తప్పు అంటారు? మీరు ఆల్రెడీ వినే ఉంటారు, ఇంకా చాలా అంశాలు మాట్లాడుకున్నారు. అసలు ఎవరిది తప్పు అంటారు? యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అనొచ్చు మా టాపిక్ గురించి మీరందరూ ఎవరు మాట్లాడడానికి ఓకే అని పబ్లిక్ని అడగచ్చు. వాళ్ళు ఐదర్ వాళ్ళ అడ్వకేట్లు కానివ్వండి, వాళ్ళ సోకాల్ హీరోయిన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా అంటున్నారు, తనను కూడా. మీరు ఒకసారి సోషల్ మీడియాలోకి వచ్చి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి మీరు వచ్చినప్పుడు ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి. కమెంట్స్ పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, బోత్ సైడ్స్. కొంతమంది ఈమె తప్పనొచ్చు, కొంతమంది ఆయన తప్పనొచ్చు. కానీ కమెంట్స్ని ఎప్పుడైతే మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు మన నెగిటివ్ కమెంట్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, మ్యాండేట్. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళంతలో వాళ్ళే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. సీక్రెట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఒకటి. కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి చూస్తే ఇంకా మనకి మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో అండ్ సో హీరో మీద కంప్లైంట్ కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అంటే దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మనం. వీళ్ళెవరు మాట్లాడడానికి అంటే, మీరు సోషల్ మీడియాలో మీ బాధలు ఎవరికి చెప్పుకుంటున్నారు? మనం మీడియా రావడానికి అసలు కారణం మీరు ఎవరికి చెప్పుకుంటున్నారు అంటే, మీకు ఎట్లాంటి రిలీఫ్స్ కావాలో మీరు అది చెప్పట్లేదు ఎవరు కూడా. ఇద్దరు కూడా తను నాకు అన్యాయం చేశారు అంటుంది, పెళ్ళయింది అంటుంది. పెళ్ళైతే ఒక సెక్షన్స్ వర్తిస్తాయి, పెళ్ళి కాకపోతే ఇంకో సెక్షన్స్ వర్కౌట్ అవుతాయి. అవునా? తను ఆల్రెడీ ఫోటోలు కూడా లాయర్కి అంటే కోర్టుకి సబ్మిట్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ ఇటు రాజ్ తరుణ్ వైపు చూసుకుంటే అసలు నాకు పెళ్ళే కాలేదు, నేను ఆవిడతో 2017 వరకు ఆవిడతో రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం అని చెప్పేసి ఒప్పుకున్నాడు. కానీ పెళ్ళైన సంగతి కానీ, అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అపార్షన్ కూడా చేయించినట్లు ఆధారాలు ఉన్నట్టుగా లావణ్య చెప్పారు. మళ్ళీ నేను ఇక్కడికే వస్తున్నా. ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఒక్క డిస్ప్యూట్, మేజర్ డిస్ప్యూట్, పెళ్ళి అయిందా అవ్వలేదా అనే క్లారిటీ మిస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. అంటే ఫస్ట్ డే తను ఇచ్చిన కంప్లైంట్ బ్యాక్ తీసుకుంది, వాళ్ళ అడ్వకేట్ వచ్చి నెక్స్ట్ డే ఇంకో కంప్లైంట్ ఇచ్చారు. ఫస్ట్ డే కంప్లైంట్కి బ్యాక్ తీసుకోవాల్సిన అసలు అంటే అప్పుడు వచ్చి ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, నెక్స్ట్ డే అడ్వకేట్ వచ్చినాక ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఇమీడియట్లీ అది కాదు, ఆ కంప్లైంట్ కాదు, ఇంకో కంప్లైంట్ అంటే ప్రిపరేషన్ ఎందుకు వస్తుంది? డెఫినెట్లీ ఒక కంప్లైంట్లోనే మొత్తం ఇంక్లూడ్ చేసి కంప్లైంట్ చేయాలి కదా విషయాలన్నీ కూడా. ఎవరు మీద ఇప్పుడు రాజ్ తరుణ్ మీద ఒక లేడీ సోకాళ్ళు ఒక హీరోయిన్ అప్కమింగ్ వాళ్ళతోటి ఉంది అని చెప్పిట్టారు. ఇదే రాజ్ తరుణ్కి ఇంకో 10 సినిమాలు ఆప్షన్ ఉన్నాయనుకుందాం, ఎగ్జాంపుల్ 10 హీరోయిన్లు ఉన్నాయని అనుకుందాం, ఇదే క్లోజ్ మూమెంట్ ఉన్నారనుకుందాం, ఇదే ఫ్రెండ్షిప్లో ఉన్నారనుకుందాం. అప్పుడేమన్నా ఆలోచిద్దాం, ఒక్క సినిమా ఉంది, ఆ ఒక్క సినిమా హీరోయిన్ గురించి చెప్తున్నారు. సపోజ్ అదే హీరోకి 10 సినిమాలు హ్యాండ్లో ఉన్నాయి అనుకుందాం, అప్పుడేముంటుంది లిగేషన్? ఒక్క హీరోయిన్ తోటి క్లోజ్ అంటున్నారు, హార్డ్లీ ఇది ఒక 3-4 మంత్స్ తర్వాత ఇట్లా ఉండదు, ఈ టాపిక్ ఇట్లా ఉండదు, ఇది వేరే తిరిగి వెళ్ళిపోతుంది. పెళ్ళయింది కాలేదు అంటే ఆ సెక్షన్ మార్చాల్సి వస్తుంది మనం, ఏది తను పెట్టినది. కాబట్టి దాంట్లో నాకు ఇప్పటికీ అడ్వకేట్ మేము అన్నీ సబ్మిట్ చేసాము అంటున్నారు కోర్టుకి. డెఫినెట్గా ఉన్నట్టున్నాయి ప్రూఫ్లు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఒకసారి తిని కంప్లైంట్ ఇచ్చినాక ఇతను కూడా మీడియా ముందుకు వచ్చేసారు. వచ్చినప్పుడు 100% నువ్వు మంచోడి కాదు అని చెప్పి కంప్లైంట్ ఆమె ఇచ్చినప్పుడు నేను మంచోడిని అని నిరూపించుకోవడానికి ఈయన కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామే పట్టుకున్నాడు. అర్థమైందా? యాక్చువల్గా ఏంటంటే ఇతను మంచోడు కదని కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది కోర్టు నిర్ణయిస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం రిలీఫ్ కావాలి, క్లారిటీ లేదు. టిల్ టుడే అతను నా దగ్గరకు వచ్చి ఉండాలి,
అన్నీ ఓకే అని, మరి చెడ్డోడని కంప్లైంట్ ఇచ్చినావు కదా. ఎస్, డెఫినెట్లీ ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత రేజ్ చేసి అండ్ కంప్లైంట్ రేజ్ చేశారు, కంప్లైంట్ సబ్మిట్ చేశారు, కోర్టు దాకా వెళ్ళింది, ఆ తర్వాత మీడియాలో మాట్లాడుతున్నారు, అయినా తిరిగి వస్తాడనే ఆశ ఎలా వస్తుంది ఏంటి? ఆవిడ చెప్తున్న దానికి అసలు ఏ మాత్రం కూడా రిలేట్ అవ్వట్లేదు తను చేస్తున్న పనులకి. ఇంకోటి కొన్ని సెక్షన్స్ ఎట్లుంటాయంటే మామూలుగా కొట్టారు అంటే 323 అట్లాంటివన్నీ కాంపౌండబుల్, అంటే రేపు పొద్దున ఎఫ్ఐఆర్ అయినా కానీ ఎట్ ఎనీ మూమెంట్ లోక్ అదాలత్లో మనం విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమో పెట్టిన నాన్ కంపౌండబుల్ కేసెస్, అంటే ఒకవేళ ఇవాళ రోజున రాస్తారు ఇంకా వెళ్ళి ఆమె తోటి ఉంటే వాట్ అబౌట్ ద ఎఫ్ఐఆర్? అవును, అంటే అప్పుడు అయిపోయినట్టేనా? అంటే ఉన్న ఎమోషన్స్ అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని కోర్టుకు వస్తున్నారా? నాకు ఫైనాన్షియల్గా ఎట్లాంటిది వద్దు, నేనే హెల్ప్ చేశానంటే దాంట్లో రాస్తారు కూడా షీ గివెన్ ఎనఫ్ ప్రయారిటీ టు మీ అని అతను కూడా క్లియర్గా చెప్పాడు. అక్కడ ఎట్లాంటి నెగిటివ్ లేదు, ఆమెతోటే నేను ముందుకు వచ్చానని అతను క్లియర్గా చెప్పాడు. అంటే అక్కడ మంచిదే చెప్పాడు కదా, పాజిటివ్. అక్కడెక్కడ కూడా నాకు ఆమె ఏం డబ్బులు ఇవ్వలేదు, నాకు సపోర్ట్ చేయలేదు ఎవరో అని అంటే. మరోవర్ అతను ఇంకోటి మేమిద్దరం సహజీవనం చేసామని కూడా ఒప్పుకున్నాడు. దాంట్లో కూడా మనకు సబ్జెక్ట్ క్లియర్గానే ఉంది. సహజీవనం చేశాను అన్న తర్వాత నెక్స్ట్ వచ్చిన ఎపిసోడ్ ఏంది, మేమిద్దరమే పుస్తకాలు కట్టుకున్నాము, మా ఇద్దరు ఇంకొవరు లేరు, మా ఇద్దరి మధ్యలోనే జరిగింది సీక్రెట్గా అన్నారు. సీక్రెట్గా జరిగినప్పుడు అబార్షన్స్ అనేది హస్బెండ్ అని చెప్పి సిగ్నేచర్ పెట్టిండా? హాస్పిటల్కి పోయి తీసుకున్నప్పుడు అబార్షన్ హస్బెండ్ అని పెట్టిండా? కాదా? నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరికి ఆధార్ కార్డులు ఉండుంటాయి, అక్కడ ఆమెకు హస్బెండ్ అని ఉన్నాడా లేదని తెలిసిపోతుంది కదా, ఆన్ రికార్డ్ ఇంట్లో ఉన్నారని. హస్బెండ్ అంటే ఒక టైప్ ఆఫ్ లా ఉంది కాబట్టి మనం మాట్లాడడానికి అదొక్క విషయంలో కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది అన్నట్టు. ఒకవేళ సార్ రెండు విధాలుగా చూద్దాం. హస్బెండ్ అన్నప్పుడు మీరు అబార్షన్ చేయించుకున్నారు అంటే హస్బెండ్ వచ్చి సిగ్నేచర్ పెట్టిండంటే ఒక లీగల్గా పోయినరు అంటే ఇంకా దట్ ఈస్ డిఫరెంట్. మీరు ఇల్లీగల్గా పోతే ఈవెన్ డాక్టర్ కూడా కేసులో వస్తారు. ఎందుకంటే మేడం ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే మేడం, అనుమతి లేకుండా అబార్షన్ చేస్తే రాస్తారుంది తప్పు అవుతుంది, అనుమతి ఉండే ఇద్దరు సైన్లు పెడితేనే అది ముందుకు ఫర్దర్గా వెళ్తుంది. కాబట్టి ఆ రోజు రైజ్ చేసిన పాయింట్ ఇదేం కాదు, ఇప్పుడు రైజ్ చేసిన పాయింట్ ఇది. సో అది ఎంతవరకు వర్తిస్తుందని యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు? అదే చెప్తున్నా, ఇప్పుడు కొట్లాట కాకముందు వరకు జరిగిందంతా వీళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేసిండ్రు. ఆయన ఎంత తప్పు చేసిండో అబార్షన్కి, తిని కూడా అంతే తప్పు చేసినట్టు. ఈక్వల్గా ఇల్లీగాలిటీ ఇద్దరిది వస్తుంది అన్నట్టు 100%. ఇంకోటి ఆయన బాగా కొట్టిండు అని చెప్పిండ్రు, కొట్టిండు, దెబ్బలు కూడా ఉన్నాయి, మేబీ కొట్టిండేమో దాంట్లో. నేను వాటర్ బాటిల్తో ఏదన్నా ఉండనియండి, నీ చేతిలో ఫోన్ ఉన్నప్పుడు 100 డయల్ చేస్తే వచ్చి 5 నిమిషాలు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెడతారు కదా, అప్పుడు ఎందుకు సహనంగా ఉన్నావు? అంతే కదా, అప్పుడు ఎందుకు ఇమ్మీడియట్లీ ఆన్ ది స్పాట్ కదా, ఎక్కడ మొనక్కర్లే, నీ చేతిలో మొత్తం ఉంది, నీ చేతిలోనే ఉన్న ఆయుధం ఏంటి? సెల్ ఫోను. ఒక పెద్ద కేక పెట్టినా మీ పక్కనంతా కూడా వస్తారు కూర్చొని ఇది చేస్తారు. సరే, డ్రగ్స్లో పట్టుబడిచ్చారు అంటున్నారు ఎలిగేషన్, అప్పుడు కూడా నన్ను రాస్తారు ఇరికిచ్చాడని ఎందుకు చెప్పలే? ఇప్పుడు చెప్తున్నారు బాగానే, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య వివాదాలు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నారు. అంటే దీంట్లో ఇంకోటి అంటే పోలీసు వ్యవస్థ ఎవరి పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేస్తుందా? నాకు అదొకటి అర్థం కాదు. ఈ కేసు తోటి డ్రగ్స్ తీసుకోలేదు అంటున్నారు, సరే మేబీ కాదేమో ఒప్పుకుందాం, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కేసు పడుతుంది కదా ఇల్లీగల్ అరెస్ట్కి, మళ్ళీ దానికి ఇప్పటికల్లా వాళ్ళు అడ్వకేట్ కేసు వేయాలి కదా, అంతే కదా. పోలీస్ డిపార్ట్మెంట్ని మనం ఊరుకునేది లేదు, ఎవరు కూడా ఊరుకోద్దు. డ్రగ్స్ తీసుకొని వాళ్ళని నెల రోజులు జైల్లో పెట్టిండ్రంటే ఎవరు ఊరుకోద్దు. మనం పబ్లిక్ కూడా రైట్ ఉంది. ఒక అమ్మాయిని ఇట్లా రోడ్డు మీద అరెస్ట్ చేసి గుంజుకొని వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంత వరస్ట్గా రావే అని చెప్పి తీసుకోలేదంటే ఈవెన్ సీఎం కూడా ఊరుకోరు, డెఫినెట్లీ నాట్, కమిషనర్ కూడా ఒప్పుకోరు. అది ఇట్స్ మీనింగ్లెస్.